జనరల్గా ఈ యొక్క పవనం అనేది ఎప్పుడైనా ఎలా వీస్తుందంటే ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ అని చెప్పాను. అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపుకు ఈ యొక్క విండ్ అనేది వీస్తుంది. ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్, అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతం వైపు ఈ యొక్క విండ్ అనేది వీస్తుంది అని చెప్పుకున్నాం మనం. మరి అలా వీచినప్పుడు మీకు నేనేం చెప్పానంటే భూమధ్య రేఖకు పై భాగంలో ఎస్టీజెడ్ ఉంటుంది, దిగువ భాగంలో కూడా ఎస్టీజెడ్. అంటే ఎస్టీజెడ్ అంటే సబ్ ట్రాపికల్ జోన్ అని, దీన్నే ఉప ఆయన రేఖ మండలం అని కూడా అంటారు. అటు భూమధ్య రేఖకు పై భాగంలో ఉపాయన రేఖ మండలం ఉంది, దిగువ భాగంలో ఉపాయన రేఖ మండలం ఉంది. ఈ యొక్క హై ప్రెజర్ విండ్స్ ఎల్లప్పుడూ ఎక్కడ కలుస్తాయంటే భూమధ్య రేఖ వద్ద కలుస్తాయి. భూమధ్య రేఖ వద్దనే ఎందుకు కలవాలి అంటే ఇది లో ప్రెజర్ బెల్ట్ భూమధ్య రేఖ అనేది. కాబట్టి భూమధ్య రేఖ అనేది అల్పపీడన ద్రోణి. కాబట్టి అల్పపీడనం ఎక్కడ ఉంటుందో అక్కడ అధిక పీడన గాలులు కలుస్తాయి. మరి ఈ యొక్క అధిక పీడన గాలులు కలిసే ప్రదేశాన్ని మీకు నేను ఏం చెప్పాను అంటే ఉప ఆయన రేఖ మండలం అని, దాన్ని జనరల్గా మనం ఏమన్నామంటే ఐటీజ్ ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెంట్ జోన్ అన్నాం. దాన్ని ఆయన రేఖ మండలం, అంతర ఆయన రేఖ మండలం అని చెప్పాము. రెండవది భూమధ్య రేఖ అల్పపీడన మండలం అన్నాం. మరి ఇంకొక పేరు ఏమన్నామంటే డోల్ డ్రమ్స్ అని కూడా అన్నాం. డోల్ డ్రమ్స్ అంటే ప్రశాంత మండలం అని అర్థం అని విషయాన్ని మీకు నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేయాలి అంటే ఇవి ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే నైరుతి ఋతుపవనాలు అనేవి ఎలాంటివి అంటే నైరుతి ఋతుపవనాలు అనేవి ముఖ్యంగా అధిక పీడన గాలులు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎలాంటివి ఇవి అండి? అధిక పీడన గాలులు, అధిక పీడన గాలులు ఇవి ముఖ్యంగా ఎలాంటివండి? ఇవి అధిక పీడన మండలం, అధిక పీడన గాలులు. జనరల్గా ఇవి వచ్చేసి ఎలాంటివంటే అధిక పీడన గాలులు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. హై ప్రెజర్ విండ్స్ ఇవి. నైరుతి ఋతుపవనం అనేది, నైరుతి ఋతుపవనాలు వచ్చేసి ఎలాంటివంటే లో ప్రెజర్ కాదండి, ఇది అధిక పీడన మండలం, హై ప్రెజర్ బెల్ట్, అధిక పీడన మండలం, అధిక పీడన గాలులు, హై ప్రెజర్ విండ్స్, అధిక పీడన గాలులు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీకు నేనేం చెప్పానండి కండిషన్? ఎప్పుడైనా పవనం అనేది ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ అన్న. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఇలా విషయాలుంటే జనరల్గా చూడండి, ఇది భారత భూభాగం అండి. ఇది భారత భూభాగం. మనం రఫ్గా ఇలా చూసుకుందాం. భారత భూభాగం ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క భారత భూభాగం దిగువ భాగంలో ఇది వచ్చేసి ఐటీసీజెడ్ అండి. ఏంటిది? ఐటీసీజెడ్. భారతదేశం యొక్క దిగువ భాగంలోనే కదండి భూమధ్య రేఖ ఉండేది. ఐటీసీజెడ్ అంటున్నాను, ఐటీసీజెడ్. ఎస్, ఇక్కడ విషయం ఏంటంటే మే మరియు జూన్ మాసాలలో, మే మరియు జూన్ మాసాలలో, మే మరియు జూన్ మాసాల్లో ఏమైందంటే ఈ యొక్క ఐటీసీజెడ్ అనేది ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెంట్ జోన్ అనేది, అంతర ఆయన రేఖ మండలం అనేది ఏమవుతుందంటే ఇలా ఉత్తర భాగానికి కదులుతుందండి. ఇలా ఉత్తర భాగానికి కదిలింది. ఎలా కదిలిందండి? ఉత్తర భాగానికి కదిలింది అన్న విషయాన్ని, అంటే మూవ్స్ టువర్డ్స్ నార్త్, ఉత్తర భాగానికి కదిలి ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అంటే గంగా సింధు మైదానాల్లో కేంద్రీకృతమైందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గంగా సింధు మైదానాలు, ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. ఇక్కడ మీకు నేను ఐజీ అని రాస్తా. ఐజీ అంటే ఏంటండి? ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్, గంగా సింధు మైదానాల్లో కేంద్రీకృతమైంది. కాబట్టి ఇక్కడ మీరు విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మే మరియు జూన్ మాసాలలో ఈ యొక్క ఐటీసీజెడ్ అనేది మూవ్స్ టువర్డ్స్ నార్త్, అంటే ఉత్తర భాగానికి కదిలి ఎక్కడ కేంద్రీకృతమైంది అంటే ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్, గంగా సింధు మైదానాల్లో కేంద్రీకృతమైంది. వన్ ఈజ్. అదేవిధంగా ఈ భాగానికి మీకు ఈ భాగంలో భారతదేశం యొక్క ఈ భాగంలో మీకు పై భాగంలో ఏం కనిపిస్తుందంటే టిబెట్, టిబెట్ ప్రాంతం ఇది, టిబెట్. కాబట్టి ఒకటి ఐటీసీజెడ్ అనేది మే మరియు జూన్ మాసాల్లో ఈ యొక్క ఐటీసీజెడ్ అనేది
ఉత్తర భాగానికి కదిలి గంగా సింధు మైదానంలో మరియు టిబెట్లోనూ కేంద్రీకృతమవుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే గంగా సింధు మైదానాల్లోనూ టిబెట్లో కేంద్రీకృతం అవుతుంది. మరి ఈ యొక్క ఐటీసీజెడ్ను ఆక్రమించడానికి మరి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇది డైరెక్షన్ వచ్చేసి ఏంటండి సౌత్ వెస్ట్ డైరెక్షన్. ఈ యొక్క సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి వీచే పవనాలు 2 భాగాలుగా విడిపోతాయి. ఎలా విడిపోతాయంటే ఒకటి బంగాళాఖాతపు శాఖ అని, వన్ ఈజ్ బంగాళాఖాతపు శాఖ, బంగాళాఖాతపు శాఖ అని ఒక భాగం, రెండవది అరేబియా శాఖ అనే ఇలా 2 భాగాలుగా విడిపోతుంది. బంగాళాఖాతపు శాఖ, అరేబియా శాఖ అని ఇలా 2 భాగాలుగా విడిపోతాయండి. కాబట్టి నైరుతి ఋతుపవనాలు, అధిక పీడన గాలులు, ఈ యొక్క అధిక పీడన గాలులు వచ్చేసి అని చెప్పుకున్నాం. మే మరియు జూన్ మాసాల్లో ఏమవుతుందంటే భారతదేశంలో లో ప్రెజర్ బెల్ట్ అనేది ఏర్పడుతుంది. ఐటీసీజెడ్ లో ప్రెజర్ ఎక్కడ ఏర్పడుతుంది? ఐటీసీజెడ్ అనేది ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్, గంగా సింధు మైదానాల్లోనూ, మరి భారతదేశం యొక్క ఉత్తర భాగంలో ఈ యొక్క టిబెట్ ప్రాంతంలో ఈ యొక్క లో ప్రెజర్ బెల్ట్ అనేది ఏర్పడుతుంది. ఈ లో ప్రెజర్ బెల్ట్ను ఆక్రమించుకోవటానికి ఈ యొక్క నైరుతి దిశ నుంచి వీచే, ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్, ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి వీచే పవనాలు 2 భాగాలుగా స్ప్లిట్ అవుతాయి. 2 భాగాలుగా స్ప్లిట్ అయితే ఒకటి ఏమంటారంటే బంగాళాఖాతపు శాఖ అని, రెండవది అరేబియా శాఖ అని ఇలా 2 భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది అరేబియా సముద్రపు శాఖ, అరేబియా సముద్రపు శాఖ అని ఇలా డివైడ్ అయిపోయింది. వన్ ఈజ్ అరేబియా సముద్రపు శాఖ. తర్వాత రెండవది సెకండ్ థింగ్ ఈజ్ ఇక్కడ చూడండి, రెండవది ఒకటి బంగాళాఖాతపు శాఖ అన్నాం. నెక్స్ట్ వన్ మీకు ఇక్కడ కొన్ని దీవుల సముదాయం ఉంటుందండి. వీటిని అండమాన్ మరియు నికోబార్ దీవులు అంటారు కదండి. అండమాన్ అండ్ నికోబార్ దీవులు, ఏ అండ్ ఎన్ అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ దీవులు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది బంగాళాఖాతపు శాఖ, ఇది అరేబియా సముద్రపు శాఖ అన్నాం. అరేబియన్ సీ బ్రాంచ్ అంటారు దీన్ని, అరేబియన్ సీ బ్రాంచ్. ఏఎస్బి స్టాండ్స్ ఫర్ అరేబియన్ సీ బ్రాంచ్, అరేబియా సముద్రపు శాఖ. రెండవది ఇక్కడ మీకు పవనాలు, ఇక్కడ ఏం పవనాలు ఉంటాయి? ఇది జనరల్గా మనం ఏం చెప్పుకోవాలి అంటే బంగాళాఖాతపు శాఖ. ఈ యొక్క బంగాళాఖాతపు శాఖ నుంచి, ఇక్కడ బంగాళాఖాతం నుంచి కొన్ని పవనాలు ఇలా పైకి వీస్తాయి సార్, ఇలా పైకి వీయడం జరుగుతుంది. ఎస్, ఇలా పైకి వీస్తాయి. ఓకేనండి, ఇలా పవనాలు వీస్తున్నాయి. వీటి ఏమంటారంటే బంగాళాఖాతపు శాఖ అని పిలుస్తారు. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, బంగాళాఖాతపు శాఖ. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అంటే బంగాళాఖాతపు శాఖ అంటారు. బంగాళాఖాతపు శాఖ అని, అరేబియా శాఖ అని ఇలా డివైడ్ అయిపోతాయి. సరే, ఇక్కడ విషయం చూడండి, ఇలా 2 డివైడ్ అయిపోయాయి. ఇదేమో అరేబియన్ సీ బ్రాంచ్, ఇదేమో బంగాళాఖాతపు శాఖ అని ఇలా డివైడ్ అయిపోవడం జరిగింది. మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డిస్కషన్ చేయాలండి. మొదటిది వచ్చేసి బంగాళాఖాతపు శాఖకు సంబంధించిన విషయాల గురించి మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. బంగాళాఖాతపు శాఖ అంటే ఇదే కదండి, ఇది అరేబియా సముద్రపు శాఖ. ఈ బంగాళాఖాతపు శాఖకు సంబంధించిన విషయాలు చూడండి. ఫస్ట్ వన్, బంగాళాఖాతపు శాఖకు సంబంధించిన అంశాలు. వన్ ఈజ్, ఇప్పుడు నేను బంగాళాఖాతపు శాఖకు సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేస్తున్నా కాబట్టి దీన్ని రబ్ చేస్తున్నా. ఒకసారి చూడండి, ఈ బంగాళాఖాతపు శాఖకు సంబంధించిన అంశాలు చూడండి. వన్ ఈజ్ బంగాళాఖాతపు శాఖ, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అంటున్నాను. ఈ బంగాళాఖాతపు శాఖ వల్ల వర్షపాతం అనేది ఎక్కడెక్కడ సంభవిస్తుందంటే అండమాన్ మరియు నికోబార్ దీవులు. వన్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ దీవులు అంటే ఇక్కడ వర్షం పడుతుంది. రెండవది వచ్చేసి ఇంకా మనం ఎక్కడ డిస్కషన్ చేయవచ్చు అంటే అండమాన్ నికోబార్ దీవులతో పాటు ఈ భాగం చూసారా, ఇదంతా ఈ భాగం, ఈ సేట్ చేసే భాగం, ఈ భాగం వచ్చేసి ఏంటంటే బెంగాల్ కోస్టల్ ప్లెయిన్స్, బెంగాల్ తీర మైదానాలు. బెంగాల్ తీర మైదానాలు, బెంగాల్ కోస్టల్ ప్లెయిన్స్లో కూడా వర్షపాతం అనేది సంభవిస్తుంది. బెంగాల్ కోస్టల్ ప్లెయిన్స్, బెంగాల్ తీర మైదానాల్లో కూడా వర్షపాతం అనేది సంభవిస్తుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ మీకు మేఘాలయ రాష్ట్రం ఉంటుంది.
ఈ మేఘాలయ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఏంటంటే గారో, ఖాసీ మరియు జైంతియా కొండల్లో కూడా వర్షపాతం అనేది సంభవిస్తుంది. గారో, ఖాసీ మరియు జయంతియా కొండలు, గారో, ఖాసీ మరియు జయంతియా కొండల్లో కూడా వర్షపాతం అనేది సంభవిస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. గారో, ఖాసీ అండ్ జైంతియా కొండలు. కాబట్టి గారో, ఖాసీ, జైంతియా కొండల్లో కూడా వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఓకేనండి. కాబట్టి బంగాళాఖాతపు శాఖ వల్ల అండమాన్ నికోబార్ దీవులు, బెంగాల్ తీర మైదానాలు, గారో, ఖాసీ, జైంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయండి? గారో, ఖాసీ, జైంతియా కొండలు ఇవి మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. గారో, ఖాసీ, జైంతియా కొండలు అనేవి మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. ఎస్. తర్వాత ఈ విండ్స్ అనేవి ఎలా వెళ్తున్నాయంటే జనరల్గా చూడండి, ఈ విండ్స్ టువర్డ్స్ వెస్ట్ ఇలా పశ్చిమంగా వెళ్ళిన తర్వాత ఈ భాగంలో కలుస్తున్నాయి. ఈ ప్రాంతం వచ్చేసి ఏంటంటే అంబాలా అనే ప్రదేశం వద్ద అండి. అంబాలా అనే ప్రదేశం వద్ద ఆగిపోతున్నాయి. కాబట్టి బంగాళాఖాతపు శాఖ అన్నప్పుడు బంగాళాఖాతం నుంచి మరి ముఖ్యంగా అండమాన్ సముద్రం నుంచి వీస్తాయి. ఈ పవనం వల్ల మరి అండమాన్ నికోబార్ దీవుల్లోనూ, బెంగాల్ తీర మైదానాలను గారో, ఖాసీ, జైంతియా కొండలు మేఘాలయ రాష్ట్రంలో గారో, ఖాసీ, జైంతియా కొండల్లో వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఫైనల్గా ఇవి టువర్డ్స్ వెస్ట్ పశ్చిమంగా వీచి ఎక్కడ ఆగిపోతున్నాయంటే అంబాలా అనే ప్రదేశం వద్ద. అంబాలా అనే ప్రాంతం ఎక్కడ ఉంటుంది అంటే హర్యానా రాష్ట్రంలో ఉందండి. అంబాలా అనే ప్రాంతం అక్కడ ఆగిపోతున్నాయి. ఎస్, ఇది ఇంతవరకు ఇలా విషయాలు. ఇక్కడ ఒక విషయం మీకు నేను చెప్పాలి. ఏంటి విషయం అంటే ఈ యొక్క గారో, ఖాసీ, జైంతియా కొండలు అన్నాం కదండి. గారో, ఖాసీ, జైంతియా కొండలు అంటున్నాం. ఇక్కడ వీటికి సంబంధించి నేను చాలా విషయాలు, అద్భుతమైన విషయాలు మీతోటి నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటి డిస్కషన్ చేయాలంటే మాసిన్రామ్ అనే విషయం గురించి మనం డిస్కషన్ చేయాలి. మాసిన్రామ్ అనే ప్రాంతం గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. మాసిన్రామ్, ఈ యొక్క మాసిన్రామ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మేఘాలయ రాష్ట్రంలోని ఖాసీ కొండల్లో ఉందండి. మేఘాలయ రాష్ట్రంలోని ఖాసీ కొండలు, మేఘాలయ రాష్ట్రంలోని ఖాసీ కొండల్లో ఈ యొక్క మాసిన్రామ్ అనే ప్రాంతం ఉంది. ఏం సార్ దాని గురించి స్పెషల్గా చెప్తున్నావు, ఎందుకు అలా చెప్తున్నావు మాసిన్రామ్ గురించి అంటే భారతదేశంలో అత్యధిక వర్షపాతము నమోదయ్యే ప్రాంతం అండి. ఇది ప్రపంచంలో 2వ అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఈ యొక్క మాసిన్రామ్. ఇది మేఘాలయ రాష్ట్రంలోని ఖాసీ కొండల్లో ఉంటుంది. మరి ఇక్కడ ఖాసీ కొండల్లో ఉంటుంది అంటున్నాం. ఎంత పడుతుంది సార్ అత్యధిక వర్షపాతం అంటున్నారు భారతదేశంలో అంటే 1141 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదైందండి. వార్షిక వర్షపాతం ఎంత? యాన్యువల్ రెయిన్ఫాల్, వార్షిక వర్షపాతం, యాన్యువల్ రెయిన్ఫాల్, వార్షిక వర్షపాతం, యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత రికార్డ్ అయింది అంటే 1141 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదైంది. ఇదే అత్యధిక వర్షపాతం అండి. ఇదే అత్యధిక వర్షపాతం 1141 సెంటీమీటర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. సార్ జనరల్గా ఈ యొక్క మాసిన్రామ్ మరి మేఘాలయ రాష్ట్రంలో ఉందని చెప్పాం. బేసికల్గా ఈ యొక్క మేఘాలయ రాష్ట్రాన్ని ఏమని పిలుస్తారంటే మేఘాలయ రాష్ట్రాన్ని చూడండి ఇక్కడ విషయం. మేఘాలయ రాష్ట్రాన్ని ఏమని పిలుస్తారు అంటే ఒక ప్రముఖ జోగ్రఫర్ మేఘాలయ రాష్ట్రాన్ని ఏమని డిస్క్రైబ్ చేయడం జరిగిందంటే అబార్డ్ ఆఫ్ ద క్లౌడ్స్ అని అభివర్ణించాడండి. అబార్డ్ ఆఫ్ ద క్లౌడ్స్ అంటే మేఘాల నివాసం అని వర్ణించడం జరిగింది. అబార్డ్ ఆఫ్ ద క్లౌడ్స్ అని ఎవరు వర్ణించారు? అబార్డ్ ఆఫ్ ద క్లౌడ్స్ అని అంటే మేఘాలయ రాష్ట్రాన్ని అబార్డ్ ఆఫ్ ద క్లౌడ్స్ అన్నారండి. అంటే మేఘాల నివాసం అంటారు. ఈ మాట అన్న వ్యక్తి ఎవరు సార్ అంటే ప్రముఖ జోగ్రఫర్ అయిన ఎస్ఎన్ చటర్జీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఎన్ చటర్జీ అండి. ఎవరైనా ఎస్ఎన్ చటర్జీ ఈ వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. ఎవరు యూజ్ చేశారండి? ఎస్ఎన్ చటర్జీ అన్నాడు. అబార్డ్ ఆఫ్ ద క్లౌడ్స్ అని మేఘాల నివాసం అని అభివర్ణించడం జరిగింది. కాబట్టి ఒకటి విషయం ఏంటంటే మాసిన్రామ్ అనేది మేఘాలయ రాష్ట్రంలోని ఖాసీ కొండల్లో ఉంది. ఇది భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం.
మరి ప్రపంచంలో రెండవ అత్యధిక వర్షపాతాన్ని పొందే ప్రాంతం, మరి మొదటి ప్రాంతం ఏదంటే హవాయి దీవుల్లోని వైలీల శిఖరంలో అత్యధిక వర్షపాతం అనేది సంభవిస్తుంది. మేఘాలయ రాష్ట్రాన్ని జనరల్గా మేఘాలయ రాష్ట్రం ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా మేఘాలు క్లౌడీగా మారిపోవడం, వర్షపాతం అనేది అత్యధికంగా పడడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అందువలన మేఘాలయ రాష్ట్రాన్ని ఒక ప్రముఖ జోగ్రఫర్ అయిన ఈ యొక్క ఎస్ఎన్ చటర్జీ అనే ఆయన ఈ యొక్క మేఘాలయ రాష్ట్రాన్ని ఏమన్నాడంటే అబౌట్ ఆఫ్ ద క్లౌడ్స్ అని, మేఘాల నివాసం అని అభివర్ణించడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క మాసిన్ రామ్ని ఏమంటారంటే వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ ప్లానెట్ అని కూడా అంటారండి. భూగ్రహంపై అత్యంత తడి ప్రాంతం, భూగ్రహంపై అత్యంత తడి ప్రాంతం అని దేనిని పిలుస్తారంటే అబౌట్ ఆఫ్ ద క్లౌడ్స్గా పిలువబడి ఈ యొక్క మేఘాలయ రాష్ట్రాన్ని అబౌట్ ఆఫ్ ద క్లౌడ్స్ అని ఎందుకన్నారు అంటే వర్షపాతం బాగా పడుతుంది. దీని ఇంకొక మాట ఏమంటున్నారంటే వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ ప్లానెట్, భూగ్రహంపై అత్యంత తడి ప్రాంతం అని కూడా పిలుస్తున్నారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, కాశీకొండల్లో మాసిన్ గురించి నేను డిస్కషన్ చేశాను. ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే గారో కొండల గురించి డిస్కషన్ చేయాలి. మరి గారో కొండల గురించి ఏం డిస్కషన్ చేయాలి? ఇప్పుడు చూడండి, గారో అన్నం, ఈ యొక్క గారో కొండలకు సంబంధించిన అంశాలు చూడండి. ఎస్, గారో అనగానే ఈ యొక్క గారో కొండల్లో వచ్చేసి ప్రధానంగా ఏంటంటే చిరపుంజి అనే ప్రాంతం ఉంటుందండి. గారో కొండల్లో ఏముంటుందండి? చిరపుంజి అనే ప్రాంతం. ఏ ప్రాంతం అండి? చిరపుంజి అనే ఒక ప్లేస్. మీరందరూ కూడా సుపరిచితమే అండి. చిరపుంజి అనేది అందరూ కూడా వినింటారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పరెంట్ కూడా ఈ యొక్క చిరపుంజి అనే విషయాన్ని కంపల్సరీ విని ఉంటారు. చిరపుంజి అనేది కూడా ఎక్కడుందంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంది. మరి ఈ యొక్క మేఘాలయ రాష్ట్రంలో ఎక్కడుంది ఈ యొక్క చిరపుంజి అనేది అంటే ఇది గారో కొండల్లో ఉంటుందండి చిరపుంజి. దీన్ని ప్రస్తుతం ఏమంటారంటే సోఖ్రా అని పిలుస్తున్నారండి. ఏమంటున్నారు దీన్ని? సోఖ్రా. దీన్ని ఏమంటున్నారంటే సోఖ్రా అంటారు. సోఖ్రా అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారంటే దీన్ని సోఖ్రా అని పిలుస్తున్నారు. కాబట్టి చిరపుంజిని ప్రస్తుతం ఏమంటున్నారంటే సోఖ్రా అంటున్నారు. ఈ ప్రాంతంలో కూడా మరి ఎలా అంటే భారతదేశంలో రెండవ అత్యధిక వర్షపాతాన్ని పొందే ప్రాంతం ఏదంటే ఈ యొక్క చిరపుంజిని. ఎంత వర్షపాతం అండి? 1087 సెంటీమీటర్స్, 87 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం అనేది ఈ ప్రాంతంలో రికార్డ్ అవుతుంది. 1087 సెంటీమీటర్స్, 1087 సెంటీమీటర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇవి దేనికి సంబంధించిన అంశం అంటే బంగాళాఖాతపు శాఖకు సంబంధించిన అంశాల గురించి నేను డిస్కషన్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇంకొక విషయం మీతోటి నేను డిస్కషన్ చేయాలండి. ఏంటి అది అంటే చూడండి, ఇప్పుడు నేను డిస్కషన్ చేయబోయే అంశం ఏంటంటే జనరల్గా మీకు నేనేం చెప్తున్నానండి, మేఘాలయ రాష్ట్రంలో వర్షపాతం అత్యధికంగా పడుతుంది అని చెప్తున్నాను. మీకు ఏమంటాడంటే మేఘాలయ రాష్ట్రంలోని గారో కొండల్లో కావచ్చు, కాశీ కొండల్లో కావచ్చు, జైంతియా కొండల్లో కావచ్చు ఏ రకమైన వర్షపాతం అనేది ఇక్కడ సంభవిస్తుంది అని క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి గారో కావచ్చు, కాశీ కావచ్చు, జైంతియా కొండలు కావచ్చు, ఈ గారో, కాశీ, జైంతియా కొండల్లో ఏ రకమైన వర్షపాతం అనేది సంభవిస్తుందంటే పర్వతీయ వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతుంది. ఏ వర్షపాతం అండి? పర్వతీయ వర్షపాతం. వాటికి సంబంధించి ఒకసారి చూడండి. పర్వతీయ వర్షపాతం అంటే ఏంటి, ఎలా విషయం అనేది ఒకసారి చూద్దామండి. పర్వతీయ వర్షపాతం యొక్క పర్వతీయ వర్షపాతానికి సంబంధించిన విషయాలు చూడండి. ఈ పర్వతీయ వర్షపాతాన్ని ఇంకొక పేరు ఏమంటారు? దీన్ని జనరల్గా పర్వతీయ వర్షపాతం అంటే మీకు నేను ఒకసారి దీనికి సంబంధించిన విషయాలు మనం డిస్కషన్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పర్వతీయ వర్షపాతానికి సంబంధించిన విషయాలు చూడండి. పర్వతీయ వర్షపాతం అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటారండి. ఏమంటారండి దీన్ని? ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అని పిలుస్తారు. ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అని పిలుస్తారు. ఇక్కడ మనం కంపల్సరీ ఈ వర్డ్ తెలుసుకోవాలండి. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్, ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటారు. పర్వతీయ వర్షపాతం, ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్, పర్వతీయ వర్షపాతం అని ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటారు. ఇక్కడ పర్వతీయ వర్షపాతం అసలు ఓరో అంటే ఏంటి అనేది తెలిస్తే ఆటోమేటిక్గా మనకు అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలిసిపోతాయండి. ఓరో ఈజ్ నథింగ్ బట్ మౌంటైన్. ఓరో అంటే ఏంటి అర్థం?
ఓరో అంటే పర్వతం. వన్ ఈజ్ చూడండి, ఓరో మీన్స్ ఓరో. ఓరో అంటే పర్వతం, మౌంటైన్. పర్వతం, ఓరో మీన్స్ పర్వతం, మౌంటైన్ అని అర్థం. వన్ ఈజ్ పర్వతం, మౌంటైన్. అంటే ఎలా దీనికి సంబంధించిన విషయాలు చూడండి. ఓరో అని అంటే మౌంటైన్ అని అర్థం అంటున్నాం. మరి ఓరో పర్వతం అంటున్నాం, ఓరో అంటే పర్వతం అంటున్నాం. ఏ వర్డ్ అండి ఈ యొక్క ఓరో అనేది? ఇది గ్రీకు భాషా పదం. ఇది ఏ భాషా పదం? ఇది గ్రీకు భాషా పదం. వన్ ఈజ్ గ్రీక్ వర్డ్ అండి, గ్రీకు భాషా పదం. ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటున్నాం. ఓరో అంటే మౌంటైన్, పర్వతం అని అర్థం. ఓరో అనేది ఏ వర్డ్? ఇది లాటిన్ వర్డా, సంస్కృత భాషా పదమా, అరేబియన్ వర్డా? ఇలా అడిగితే మీరు ఏం చెప్పాలంటే ఓరో అంటే గ్రీకు భాషా పదం. ఎస్, ఇక్కడ చూడండి, జనరల్గా పర్వతీయ వర్షపాతం అంటే ఎలా ఉంటుందనేది మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్వతీయ వర్షపాతానికి సంబంధించి మనం డిస్కషన్ చేస్తున్నాం. జనరల్గా ఇక్కడ విషయం ఏంటంటే వన్ ఈజ్ వీటికి సంబంధించిన విషయాల గురించి మనం డిస్కషన్ చేసే ముందు ఇప్పుడు చూడండి, పర్వతీయ వర్షపాతం అనగానే ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటున్నాం కదండి. ఇది పర్వతం, మౌంటైన్ అండి. మౌంటైన్ పర్వతం, పర్వతం మౌంటైన్ అయినప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మాయిశ్చర్ విండ్ అండి. మాయిశ్చర్ విండ్ అంటే మాయిశ్చర్ విండ్. మాయిశ్చర్ విండ్ అంటే తేమతో కూడిన గాలి. మాయిశ్చర్ విండ్ అంటే తేమతో కూడిన గాలిది. ఈ మాయిశ్చర్ విండ్కి పర్వతం అడ్డు వచ్చినప్పుడు, అంటే తేమతో కూడిన గాలికి పర్వతము, మౌంటైన్ అడ్డు వచ్చింది. ఇక మౌంటైన్ అడ్డు వచ్చినప్పుడు ఏమవుతుంది సార్? ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే జనరల్గా పర్వతం అడ్డు వచ్చింది. పర్వతం అడ్డు వచ్చినప్పుడు పర్వతం యొక్క అభిముఖ భాగంలో ఇక్కడ ఏమవుతుందంటే వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఇక్కడ వర్షం పడుతుందండి. పర్వతం యొక్క అభిముఖ భాగం, దీన్ని పర్వత అభిముఖ భాగం అంటారు. ఏమంటారండి దీన్ని? పర్వత అభిముఖ భాగం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే విండ్ వర్డ్ సైడ్ అని కూడా అంటారండి. విండ్ వర్డ్ సైడ్, పర్వతం యొక్క అభిముఖం, పర్వతాభిముఖం అని కూడా అంటారు. పర్వతాభిముఖం మేర పవన అభిముఖ భాగం అని కూడా మనం చెప్పుకోవచ్చండి. పర్వతాభిముఖం, పవనాభిముఖం అని కూడా చెప్తారు. ఈ డైరెక్షన్ ఏమంటారంటే విండ్ వర్డ్ సైడ్ అన్నం. ఇక్కడ మీరు ఈ భాగం చూసారా? ఇక్కడ ఇది వచ్చేసి డ్రై విండ్ అండి, పొడి గాలి. డ్రై విండ్, పొడి గాలి. డ్రై విండ్, పొడి గాలి. ఇదేంటండి? డ్రై విండ్ వీస్తుంది ఇక్కడ. ఈ యొక్క డ్రై విండ్ వల్ల ఇక్కడ ఏమవుతుందంటే విండ్ అనేది, దీంట్లో తేమ శాతం, ఈ యొక్క విండ్లో ఏముంది సార్ అంటే గాలి, తేమ ఉంది. తేమ ఉండటం వల్ల ఇక్కడ వర్షపాతం అనేది సంభవించింది. దీని ఏమంటారంటే పర్వతీయ వర్షపాతం. అంటే పర్వతం అడ్డు వచ్చింది కాబట్టి పర్వతం యొక్క అభిముఖ భాగంలో వర్షపాతం అనేది సంభవించింది కాబట్టి దీన్ని ఏమన్నారంటే పర్వతీయ వర్షపాతం అని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటారు. ఓరో అనేది ఏ భాషాపదం అంటే గ్రీకు భాషాపదం. ఓరో అనే గ్రీకు భాషాపదం తెలుగులో అర్థం ఏదంటే పర్వతం అని అర్థం. ఇంగ్లీష్లో మౌంటైన్ అంటారు. మరి ఈ భాగాన్ని పవనాభిముఖం అని, పర్వతాభిముఖం అంటారు. మరి అటు భాగాన్ని ఏమంటారంటే ఈ విండ్ అనేది ఇక్కడ మొత్తం వర్షాన్ని ఇస్తుంది. ఇక్కడికి పోయేసరికి ఏమవుతుందంటే తేలిక అవుతుంది. తేలికైన గాలి, ఈ తేలికైన గాలిలో ఏముంటుందంటే ఇది పొడి గాలి, డ్రై విండ్. ఈ డ్రై విండ్ వల్ల ఇక్కడ వర్షపాతం అనేది చాలా తక్కువగా పడుతుంది. మరి ఈ భాగాన్ని ఏమని పిలుస్తారు అంటే వర్షఛాయ ప్రాంతం అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్షఛాయ ప్రాంతం, రెయిన్ షాడో రీజియన్ అంటారండి. వర్షఛాయ ప్రాంతం అని పిలుస్తారు, రెయిన్ షాడో రీజియన్ అని పిలుస్తారు. ఏమంటారండి దీన్ని? వర్షఛాయ ప్రాంతం, రెయిన్ షాడో రీజియన్ అని పిలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెయిన్ షాడో రీజియన్ అంటారు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రకమైన వర్షపాతం అనేది
భారతదేశంలో ఎక్కడ నమోదవుతుంది ఈ యొక్క పర్వతీయ వర్షపాతం ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అన్నప్పుడు మీరు ఈ విషయాలు చెప్పుకోవాలండి. ఎక్కడెక్కడ పడుతుందండి ఈ రకమైన వర్షపాతం? అలాంగ్ ద వెస్టర్న్ ఘాట్స్, పడమటి కనుమల పొడవున ఈ రకమైన వర్షపాతం, పడమటి కనుమల్లో ఉండి వెస్టర్న్ ఘాట్స్, పడమటి కనుమల్లో ఈ రకమైన వర్షపాతం అనేది సంభవిస్తుంది. వన్ ఈజ్ పడమటి కనుమల్లో ఈ రకమైన వర్షపాతం సంభవిస్తుంది. మరి అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈ రకమైన వర్షపాతమే సంభవిస్తుంది. ఇంకొక విషయం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మేఘాలయ రాష్ట్రంలోని గారో, కాశీ మరియు జయంతియా కొండలు, గారో, కాశీ మరియు జయంతియా కొండల్లో కూడా ఈ రకమైన వర్షపాతం అనేది సంభవిస్తుంది. గారో, కాశీ, జయంతియా కొండల్లో కూడా ఈ రకమైన వర్షపాతం అనేది సంభవిస్తుంది. కాబట్టి పర్వతీయ వర్షపాతం ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అనేది పడమటి కనుమల్లోను, అండమాన్ నికోబార్ దీవుల్లోను, మేఘాలయ రాష్ట్రంలోని గారో, కాశీ, జయంతియా కొండలు, మరి వీటితో పాటు ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లో కూడా ఈ రకమైన వర్షపాతం అనేది సంభవిస్తుంది. అంటే ముఖ్యంగా మహాబలేశ్వర్ ఘాట్లో కూడా ఈ రకమైన వర్షపాతం అనేది సంభవిస్తుంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఇక్కడ వర్షపాతానికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఒకటి మీకు నేను ఆల్రెడీ మీతో ఏం చెప్పానంటే సంభావన వర్షపాతం గురించి డిస్కషన్ చేశాను. ఇప్పుడేం చెప్తున్నాను, పర్వతీయ వర్షపాతం గురించి డిస్కషన్ చేశాను. మీ పర్వతీయ వర్షపాతం అన్నప్పుడు ఈ అంశాలన్నీ కూడా మీరు చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం చూడండి, ఇవి పర్వతీయ వర్షపాతానికి సంబంధించిన అంశాల గురించి మనం ఇన్ డీటెయిల్గా చెప్పాను. ఒకసారి రికాప్చులేషన్. పర్వతీయ వర్షపాతం అంటే ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్. పర్వతం అంటే ఓరో అంటాం, పర్వతం. ఇది గ్రీకు భాషా పదం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక తేమతో కూడిన గాలికి పర్వతం అడ్డు వచ్చినప్పుడు పర్వతం యొక్క అభిముఖ భాగంలో వర్షపాతం అనేది సంభవిస్తుంది. దీన్నే పవనాభిముఖం అంటారు. మరి ఇటువైపు భాగం వచ్చేసి తేలిక అవుతుంది కాబట్టి, అంటే విండ్ అనేది తేలికై వర్షాన్ని ఇవ్వదు, తక్కువ వర్షాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది పొడి గాలి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోలేదు. డ్రై విండ్ అనమాట. ఇదేంటండి? ఇది డ్రై విండ్. మరి ఈ భాగాన్ని ఏమంటారంటే వర్షఛాయ ప్రాంతం అని, రెయిన్ షాడో రీజియన్ అంటారు. దీన్ని ఇంకొక పేరు ఏమంటారంటే ఇంగ్లీష్లో లీవర్డ్ సైడ్ అని కూడా పిలుస్తారు. ఎస్. మరి ఈ రకమైన వర్షపాతం పడే ప్రాంతాలు ఎక్కడున్నాయి ప్రపంచంలో, భారతదేశంలో అంటే మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఘాట్ ఆర్ సహ్యాద్రి పర్వతాలు, మరి అదేవిధంగా అలాంగ్ ద వెస్టర్న్ ఘాట్స్ అంటే పడమటి కనుమల పొడవున కూడా ఈ రకమైన వర్షపాతం అనేది సంభవిస్తుంది. అదేవిధంగా మనం అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈ రకమైన వర్షపాతాన్ని సంభవించవచ్చు. అదేవిధంగా గారో, కాశీ, జయంతియా కొండలు ఇవి ఎక్కడున్నాయంటే మేఘాలయ రాష్ట్రంలో గారో, కాశీ, జయంతియా కొండలకు సంబంధించిన విషయాల గురించి మనం ఇలా డిస్కషన్ చేశాం. ఇదంతా ఏంటంటే బంగాళాఖాతపు శాఖకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇలా చెప్పాను. తర్వాత మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క అరేబియా సముద్ర శాఖకు సంబంధించిన అంశాల గురించి మనం డిస్కషన్ చేద్దాం.